హలో సార్, మీరు చెప్పిన పని అయిపోయింది. రే ఓజీకి టికెట్లు దొరుకుతాయి అంటావా? మనం వేరంగా వెళ్తే దొరుకుతాయిరా. వేరంగా పద. అయితే పద. రే డిసెక్షన్ హాల్లో నాది బుక్ మర్చిపోయాను. 2 minutes వెయిట్ చేయి, వచ్చేస్తాను. అరే లాగ్ గాడు రా, 2 బెగ్ minutes చేయి, రా, బెగ్ 2 పద. minutes, 2 minutes. డిసెక్షన్ హాల్లో ఇంకో సబ్జెక్ట్ బుక్ తీయకూడదు వరుణ్. థ్యాంక్స్ రా చెప్పినందుకు. నేనేం చేశాను రా? బుక్ నువ్వు మూయడం చూసి నేను మూసాను. అదేంటి చెప్పింది నువ్వు కదా? హెల్ప్ చేసింది నేనైతే థ్యాంక్స్ వాడికి చెప్తావేంటి? అటు కాదు ఇటు చూడు. టైం అయిపోయింది, పదరా వెళ్దాం. రే ఆ, రే ఆ, డిసెక్షన్ హాల్లో నాకు ఏదో వాయిస్ వినిపిస్తుందిరా. ఏంటి? డిసెక్షన్ హాల్లో నాకు ఏదో వాయిస్ వినిపిస్తుంది. మద్యం మత్తులో గట్టి మాట్లాడుతున్నావా? నిజం రా, నిజంగానే నాకు ఏదో వినిపిస్తుంది. అయితే వెళ్ళి భయపడకు, ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేను మాత్రమే ఉన్నావు. అసలు ఎవరు నువ్వు? ఎక్కడున్నావు? ఇక్కడే నీ ముందే పడుకున్నా. ఏం ఆలోచిస్తున్నావు? భయపడుతున్నావా? నువ్వు దెయ్యానివా? అలానే అనుకో, కానీ నిన్నేం చెయ్యనులే. అసలు నాతోనే ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం వరుణ్, ఇంకా నమ్మలేదా నన్ను? అంటే నేను వచ్చింది కల కదా? కాదు, నేనే నీతో మాట్లాడింది నిన్ను. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? లేదు, నేను చనిపోయి 3 నెలలు అవుతుంది. నీ పేరేంటి? నా పేరు రమేష్. అసలు నువ్వు ఎలా చనిపోయావు? నన్ను చంపేశారు. అదేంటి యాక్సిడెంట్లో 2 నెలల క్రితం చనిపోయావన్నారే? హ, అదంతా నన్ను చంపిన వాళ్ళు చేసింది. అసలు ఎవరు వాళ్ళందరూ? నిన్నెందుకు చంపారు? రమేష్ దేర్ కదా? మొత్తం కనుక్కున్న సాధించాడయ్యా. రమేష్ రా రా రా, కూర్చో. ఇప్పుడే నేను చూస్తున్నాను భాయ్, కంగ్రాట్స్. మొత్తానికి అనుకున్న సాధించావు. ఇంకేంటి సంగతులు? మరి ఇది చాలా సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందయ్యా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు సాధిస్తావని. చాలా కష్టపడ్డాం సార్. సో దీన్ని మనం ఇంకాస్ట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అదేంటి సార్ అలాగంటారు? మీరే కదా సార్ అన్నారు ఫస్ట్ ఇది సక్సెస్ అయితే ఇది ఎంతోమంది జనాలకు ఉపయోగపడుతుందని. ఇప్పుడేంటి సార్ ఎలాగంటున్నారు? కరెక్టే లేదయ్యా, అప్పుడు అన్నాను. కానీ ఇంత ప్రాజెక్ట్ ఎంత మంచిది వచ్చింది అనుకుంటే ఇప్పుడు మనం ఉండే పొజిషన్లో
ముందు మనం సెటిల్ అయితే తర్వాత సొసైటీ కోసం ఆలోచిద్దాం రా. అదేంటి సార్ అలా అంటున్నారు? ఇదంతా నువ్వు ఆగు స్వామి, నేను మాట్లాడుతున్నా కదా రమేష్ తోటి. సార్ అలాగే తప్పు సార్, ఇది ఎందుకో నాకు కరెక్ట్ డెసిషన్ అనిపించట్లేదు సార్ మీరు తీసుకుంటుంది. నేను బాగా ఆలోచించవే, ఇప్పుడు ఇంకా నువ్వు బడ్డింగ్ స్టేజ్లో ఉన్నావు, నువ్వు ముందు సెటిల్ అవ్వాలి, మనమంతా సెటిల్ అవ్వాలి. సో చాలా కంపెనీలు దీనికోసం ఆఫర్ కోసం మనం వస్తున్నాయి. సో మనం దీన్ని కానీ మనం కంపెనీస్ పేటెంట్ ఇచ్చేసాము కంపెనీస్కి అనుకుంటే మనకి చాలా ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయి. సార్ తప్పు సార్, అలా చేయకూడదు సార్. మంచిది అనిపించట్లేదు సార్, జనాల కోసం కష్టపడ్డాను సార్. చూడు రమేష్, ఈ ప్రాజెక్ట్కి అన్నిటికీ ఫండింగ్ ఇచ్చిందే నేను. సో నువ్వు నన్ను కాదని దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు. సార్ మీరు ఫండ్ ఇవ్వచ్చు సార్, ఎంత మీరు ఫండ్ ఇచ్చినా సరే దానికోసం కష్టపడింది నేను, దానికోసం రిజల్ట్స్ వచ్చేది కష్టం నాది. సో పేటెంట్స్ కూడా మాకే సొంతం సార్. సో అది జనాల కోసం కష్టపడింది కాబట్టి ఇలాంటి వాటికి సారీ సార్, మీ డెసిషన్ నాకు కరెక్ట్ అనిపించట్లేదు సార్. రే రమేష్, మన రీసెర్చ్ని ఆ హెచ్ఓడి క్యాష్ చేసుకున్నారా? మన కష్టం అంతా వృధా అయిపోయిందిరా. ఆయన ఎలా రా రిజల్ట్స్ అమ్మేస్తారు? అయినా దానికోసం కష్టపడింది మనం కదా, మనం కష్టపడితే ఆయన ఎందుకు నమ్మడం? అరే ఇది మంచి పని కాదురా, నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అసలు. హలో. హలో సార్, మీరు చెప్పిన పని అయిపోయింది. అసలు ఇదంతా నాకేందుకు చెప్తున్నావు? ఇన్నాళ్ళు ఇక్కడ నేను ఒక్కడినే 4 గోడల మధ్యనే ఉన్నాను. నాకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ తెలియదు. ఇన్ని రోజులు నా మాటలు నీ ఒక్కడికి వినబడ్డం మొదలయ్యాయి. ఇలా అయినా నా గురించి నీకు తెలిసింది. ఈ విధంగా అయినా నాకు న్యాయం జరుగుతుందన్న ఆశతో చెప్పాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా రూమ్లో నాతో ఈ రీసెర్చ్ తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయి. అవి తీసుకొని నా ఫ్రెండ్ తేజాని కలువు. రే ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదురా. ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను తేజ ఫ్రెండ్, తేజ కోసం వచ్చాను. నేనే రతేజాను. ఎవరు నువ్వు అసలు? సారీ నేను రమేష్ ఫ్రెండ్, మీతో పని నుండి వచ్చాను. రమేష్ ఫ్రెండ్ నువ్వు? నీకు నాతో ఏం పని? అసలు ఏం జరిగిందంటే పిచ్చోడే నువ్వు. అయినా రమేష్ పోయి 3 నెలలు అవుతుంది. ఇలాంటి టైం లేదు, పో వెళ్ళు.
తేజారా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. ఏంటి ఎలా ఉన్నావు? బాగుంది సార్. ఎంతవరకు వచ్చింది నీ ప్రాజెక్టు? అదే సార్, అది ఇంకొక 2-3 మంత్స్లో సబ్మిట్ చేస్తాను సార్ మీకు. 2-3 మంత్స్లో సబ్మిట్ చేస్తావు. సరే, ఏంటి సంగతి? ఈ మధ్య బేజికార్ ఒకటి కొన్నావు అంటే? అదే అంటే కొన్నాను సార్, అంటే దేవుడి దేవుడు కొన్నాను కారు. నేను నీకు శాలరీ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కదా, బెంచ్ కార్ ఎలాగా? అది సార్, అది ఇంట్లో వాళ్ళు కొంచెం సార్. చేసిన యాక్టింగ్ చాలే కానీ ఏంటిది? కంగారు పడాల్సిన అవసరమే లేదు, నాకంతా తెలుసు. కానీ రమేష్ ప్రాజెక్ట్ నీకు ఓన్ చేసుకొని నువ్వు ఎన్కాస్ట్ చేసుకున్నావు, నాకు అంతా తెలిసిపోయింది. భయపడు, మీరెవరికి ఏం చెప్పను, కానీ నాకేంటి మీరే చెప్పండి సార్. 50-50. ఓకే సార్. నచ్చావయ్యా. బతక నేర్చుకోవడం అంటే నీ దగ్గర నుంచే చూసి నేర్చుకో. పాపం రమేష్ ఉన్నాడు, వాడికి ఎలా బ్రతకాలో ఏమీ తెలియదు. అవును సార్, వాడికి బతకడం రాదు, మనకి బతకనివాడు. పోనీలేవయ్యా, మన కోసమేనేమో దేవుడు అని పట్టుకెళ్ళిపోయాడు. దేవుడు పట్టుకెళ్ళలేదు సార్, నేనే పంపించేశాను. అదేంటి, రమేష్ది యాక్సిడెంట్ కదా? కాదు సార్, దొరికిన ఒక రీసెర్చ్. దీన్ని వచ్చిన డబ్బులతో నేను సెటిల్ అయిపోదాం అనుకున్నాను, కానీ వాడు అడ్డుగా నిలుచున్నాడు, అందుకే లారీతో గుర్తించి చంపేస్తాను. రే రమేష్, మన రీసెర్చ్ని ఆ హెచ్ఓడి క్యాష్ చేసుకున్నారా? హలో సార్, మీరు చెప్పిన పని అయిపోయింది. హలో, మేము పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తున్నాం. మీ స్టూడెంట్ రమేష్కి యాక్సిడెంట్ అయ్యింది. ఏంటి సార్ నవ్వుతున్నారు? సార్ నవ్వుతున్నారు ఏంటి సార్? సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. ఇదేంటి, ఇది రమేష్ రీసెర్చ్ పేపర్లో ఉంది? అదే సార్, రమేష్ పేరు మీద తేజ తన పేరు మీద మార్చుకున్నాడు సార్. దాని గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను సార్. అవునా, ఇంత పెద్ద చీటింగా? నేను ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. సార్ ఇప్పుడే వద్దు. మన తేజ చంపడానికి మన దగ్గర ఇంక ఎవిడెన్స్ లేదు. దీని గురించి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది ఫాలో అవుదాం సార్. మనకు కావాల్సిన ఎవిడెన్స్ దొరికింది సార్, ఇక మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. అసలు రమేష్ నాతోనే ఎందుకు మాట్లాడాడు? వాడి వాయిస్ నాకు మాత్రమే ఎందుకు వినిపించింది? ఏమో. సార్, అదే వరుణ్ యాక్సిడెంట్ కేసు. నా ఫ్రెండ్ బ్లడ్ ఎక్కడ దొరకట్లేదు సార్. ఆల్రెడీ బ్లడ్ వేరే వాళ్ళు ఇచ్చేసారండి. అవునా, ఎక్కడున్నారు అతను? వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ డీటెయిల్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. అతని పేరేంటి?